నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్లోని థర్డ్ క్వశ్చన్. Srinagar temperature was -5 degrees Celsius on Monday and then it dropped by 2 degrees Celsius on Tuesday. What was the temperature of Srinagar on Tuesday? On Wednesday it rose by 4 degrees Celsius. What was the temperature on this day? ఇక్కడ శ్రీనగర్ టెంపరేచర్ ఇచ్చారండి. అది ఏ రోజు అని అంటే మండే రోజు శ్రీనగర్ టెంపరేచర్ వచ్చేసి -5 degrees Celsius ఉందని అంటున్నారు. సో అది అండ్ దెన్ ఇట్ డ్రాప్డ్ బై 2 degrees Celsius ఆన్ ట్యూస్డే. అది ట్యూస్డేకి వచ్చేసరికి 2 degrees Celsius డ్రాప్ అయిందంట, అంటే టెంపరేచర్ పడిపోయిందని అర్థం. అంటే మండే రోజు ఉన్న టెంపరేచర్ కంటే ట్యూస్డే రోజు తగ్గిపోయింది అని అర్థం. అంటే అప్పుడు ఏం చేయాలంటే మండేస్ టెంపరేచర్లో నుంచి మనము ట్యూస్డేస్ టెంపరేచర్ని మైనస్ చేయాలి. అలా అయితే మనము ట్యూస్డే టెంపరేచర్ ఆఫ్ శ్రీనగర్ని కనుక్కోగలము. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఆన్ వెడ్నెస్డే ఇట్ రోజ్ బై 4 degrees Celsius. అంటే మళ్ళీ వెడ్నెస్డే రోజు ఏం జరిగింది అని అంటే టెంపరేచర్ అనేది రోజ్ అయింది. రోజ్ ఇట్ మీన్స్ పెరిగింది అని అర్థం. సో ఏదైతే టెంపరేచర్ని మనం పెరిగింది అంటున్నామో దాన్ని మనం ట్యూస్డే వచ్చిన టెంపరేచర్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా కనుక్కోవాల్సింది ఏంటంటే ట్యూస్డేస్ టెంపరేచర్ అండ్ వెడ్నెస్డేస్ టెంపరేచర్. వాళ్ళు మండే టెంపరేచర్ మాత్రమే ఇచ్చారు. సో మండేస్ టెంపరేచర్ ఎంత? మండేస్ టెంపరేచర్ వచ్చేసి -5 degrees Celsius. ఇది మనకు తెలుసు. సో టెంపరేచర్ ఆఫ్ శ్రీనగర్ మనం కనుక్కోవాల్సింది. టెంపరేచర్ ఆఫ్ శ్రీనగర్ ఆన్ ట్యూస్డే రోజు టెంపరేచర్ కనుక్కోవాలంటే ముందు మనం మండే టెంపరేచర్ చూసాం కదా ఇందాక, -5 degrees Celsius. సో దీన్ని మనం మండేస్ టెంపరేచర్లో నుండి వీళ్ళు ఏమన్నారు, డ్రాప్డ్ అన్నారు. డ్రాప్ అంటే పడిపోయింది అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే -2 degrees Celsius పడిపోయింది అంటున్నారు. సో మండేస్ టెంపరేచర్లో నుండి 2 degrees Celsiusని మనము మైనస్ చేయాల్సి ఉంటుంది. సో what is the Monday's temperature? -5 degrees Celsius. సో -5 degrees Celsius. రెండు ఇంటీజర్స్కి సేమ్ సింబల్స్ ఉంటే కనుక మనము వాటిని అడిషన్ చేయాలి. సో 5 + 2 becomes 7 degrees Celsius. మనం సైన్ ఏది తీసుకోవాలంటే గ్రేటెస్ట్ నెంబర్కి ఉన్న సైన్. సో -7 degrees Celsius. ఓకే, దిస్ ఈజ్ ద ట్యూస్డేస్ టెంపరేచర్. ఓకే, ట్యూస్డేస్ టెంపరేచర్ మనం కనుక్కున్నాము. ఇది అయిపోయింది. ఇది వాట్ వాస్ ద టెంపరేచర్ ఆఫ్ శ్రీనగర్ ఆన్ ట్యూస్డే వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు వెడ్నెస్డే టెంపరేచర్ మనకి తెలియదు, దాన్ని కూడా కనుక్కున్నాం. సో టెంపరేచర్ ఆఫ్ ఆన్ వెడ్నెస్డే. సో వెడ్నెస్డే టెంపరేచర్ కనుక్కోవాలంటే ముందు మనకి ట్యూస్డే టెంపరేచర్ తెలిసి ఉండాలి. సో మనం ఇందాక ట్యూస్డే టెంపరేచర్ని కనుక్కున్నాము. సో ఇక్కడ టెంపరేచర్ అనేది వెడ్నెస్డే 4 degrees Celsius పెరిగింది అంటున్నారు. సో మనకి ట్యూస్డే వచ్చిన టెంపరేచర్ ఏదైతే ఉందో దానికి మనము 4 degrees Celsiusని యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము వెడ్నెస్డే యొక్క టెంపరేచర్ తెలుసుకోగలం. ఓకే, సో ట్యూస్డేస్ టెంపరేచర్ +4 degrees Celsius. ఎందుకు ప్లస్ అని అంటే వెడ్నెస్డే టెంపరేచర్ రోజ్ బై 4 degrees Celsius అని వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు. సో ట్యూస్డేస్ టెంపరేచర్ ఎంత? -7 degrees Celsius. సో 4 degrees Celsius. ఇక్కడ రెండు నెంబర్స్కి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 7లో నుంచి 4 తీసేస్తే వి గెట్ 3 degrees Celsius. ఓకే, సో సింబల్ వచ్చేసి మనము గ్రేటెస్ట్ నెంబర్కి ఉన్న సింబల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో -3 degrees. ఇది వెడ్నెస్డే టెంపరేచర్. సో యాజ్ పర్ క్వశ్చన్ ట్యూస్డేస్ టెంపరేచర్ వచ్చేసి -7 degrees Celsius, వెడ్నెస్డే టెంపరేచర్ -3 degrees Celsius.